శ్రీమత్ర నమః. పరమాచార్య స్వామివారు సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, నడిచే దైవం. పరమాచార్య స్వామి వారిని భక్తిగా ఆర్తితో పాదాలు పట్టుకుని, స్వామి నాకు కష్టం వచ్చింది అని చెప్పి అడగాలే గాని ఆయన అనుగ్రహం ఖచ్చితంగా మనకి ఉంటుంది. ఆయన పాదాలు ఎప్పుడైతే పట్టుకుంటామో ఆయన గొడుగులోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఆయన రక్షణలోకి వెళ్ళిపోతామో మనకి ఏ బాధ ఉండదు, ఏ కష్టమూ ఉండదు. అన్నింటినీ ఆయనే చూసుకుంటారు. ఆయనే మనకి రక్షణగా నిలబడతారు. ఈరోజు మనం ఒక అద్భుతమైన లీలని తెలుసుకుందాం. ఒక ఊరంతటిని ఆయన ఎలా రక్షించారనేది ఈ లీలలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఆయన పాద పద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మండు వేసవి. ఒకరోజు మహాస్వామి వారు ఎండలో పాదయాత్ర చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఒక పల్లె దగ్గరికి వచ్చి బస చేస్తారు. ఆ రోజు అనుష్ఠానానికి సమయం అవటం వల్ల ఆ పల్లెలో ఆగారు మహాస్వామివారు. ఇంతలో ఒక భక్తుడు, ఆ భక్తుడు యాత్రలు చేసి గంగాజలము, కావేరి, యమున, రామేశ్వరం నుంచి తెచ్చిన జలాలని భక్తితో మహాస్వామి వారికి అందజేస్తారనమాట. మహాస్వామి వారు ఏం చేస్తారు అంటే భక్తుడిని పిలిచి, అదుగో చెట్టు కింద శివలింగం ఉంది కదా, దానికి ఈ జలాలతో అభిషేకం చెయ్యి అని చెప్పి చెప్తారు. అక్కడ ఉన్న శిష్యులకి, భక్తులకి ఏమీ అర్థం కాలేదు. ఆ రోజు రాత్రి ఒక అద్భుతమే జరిగింది. ఆ రోజు రాత్రి కుండపోతగా వర్షం కురిసేసింది. ఆ ఊరిలోని ప్రజలందరూ ఆశ్చర్యంగా, ఎంతో ఆనందంతో మహాస్వామి వారిని తలుచుకున్నారు. స్వామి, మీరు మా ఊరు రావటం వల్లనే ఇక్కడ ఇంతటి అద్భుతం జరిగింది అని వాళ్ళు ఎంతో ఆర్తితో ఆ రోజు రాత్రంతా మహాస్వామి వారిని తలుచుకుంటూనే ఉన్నారు. అసలు జరిగిందేంటి అంటే, ఆ ఊళ్ళో గత కొన్ని నెలలుగా వర్షాలు పడటం లేదు. అలా వర్షాలు పడకపోవటం వల్ల నీటి ఎద్దడి వచ్చేసింది. పశువులకి, పక్షులకి చాలా ఇబ్బందిగా మారిపోయింది. అక్కడ జీవించాలి అంటేనే చాలా దుర్భరంగా ఉందన్నమాట. అలాంటి స్థితిలో ఆ ఊరికి వచ్చి శివలింగానికి అభిషేకం చేయించారు మహాస్వామివారు. ఆయన అభిషేకం చేయించిన రోజు రాత్రే చెరువులు నిండిపోయి, బావులు నిండిపోయి, పొంగి పొర్లిపోయాయి. నీరు వరదలై పారింది ఆ ప్రదేశంలో. మరి అలాంటి అద్భుతాన్ని చూసిన ఆ ఊరి ప్రజలు మహాస్వామి వారిని చూసి ఎంత ఆనందించి ఉంటారో కదా. మహాస్వామి వారు ఆ పల్లెలో బస చేసి ఆ ఊరి ప్రజలని ఆశీర్వదించారు. దేనికైతే ఆ పల్లెలో ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారో మహాస్వామి వారు దానినే మహాప్రసాదంగా ఇచ్చారు. ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకోవాలే గాని జీవితంలో అసలు ఏ లోటు ఉండదు. అసలు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రదోష వేళలో శివలింగానికి అభిషేకం ఎవరైతే చేస్తారో వాళ్ళకి సర్వ సంపదలు సిద్ధిస్తాయి అని చెప్పి స్కాంద పురాణం చెప్తోంది. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ కలిగినా మాస శివరాత్రి రోజు గాని ప్రతిరోజు ప్రదోష వేళలో శివాలయానికి వెళ్ళడం గాని చేసినట్లయితే వాళ్ళ జీవితంలో ఏ కష్టమూ ఉండదు. నెమ్మదిగా వాళ్ళ జీవితం నుంచి కష్టం తొలగిపోతుంది. కానీ ధర్మబద్ధంగా మనం జీవించాలి. మన కర్తవ్యాన్ని మనం ఎప్పుడూ మరిచిపోకూడదు. మహాస్వామి వారు ఎప్పుడు ఆయన లీలల్లో ఇదే చెప్తూ ఉంటారు. ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకుని చూడండి, ఎలాంటి వారి జీవితమైనా సరే మారిపోకుండా ఉంటుందా. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.